చంద్రబాబు నాయుడు గారి సర్కార్ 2 సంవత్సరాల్లోనే ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంది. జనం నుంచి కాదు, వాళ్ళని వ్యతిరేకించే రాజకీయ పార్టీల నుంచి కాదు, వాళ్ళను అభిమానించి వాళ్ళ అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంది. చివరికి వాళ్ళే సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఐసీయూలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది అని. చివరికి విజయ డైరీ, కృష్ణా మిల్క్ యూనిట్ ఏదో ఉంది కదా, విజయ డైరీ అని, ఆ చైర్మన్ చలసాని ఆంజనేయులతో ఆసుపత్రి బెడ్ మీద ఆయన పడుకొని ఉంటే ఆ బెడ్ మీదకి వెళ్ళి రాజీనామాతో సంతకం చేయించుకొని, అది కానీ మంత్రే తీసుకొని అదేదో నియామక పత్రంలాగా ఫోటో తీసుకొని బయటకు వదిలిన తర్వాత, ఆసుపత్రి బెడ్ మీద నుంచి రిజైన్ చేయించుకున్న తర్వాత ఒక్కసారిగా రాష్ట్రం ఆశ్చర్యపోయింది. 2 రోజుల కిందటే ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి బోర్డు డైరెక్టర్లందరూ అంగీకరించారు. ప్రభుత్వం ఇంత దారుణంగా బెదిరించడం ఏంటి? ఆసుపత్రి బెడ్ మీదకి వెళ్ళి రాజీనామా చేయించుకోవడం ఏంటి? ఆయన ఆసుపత్రి బెడ్ మీదకి పోయింది కూడా మినిస్టర్లు ఆయన ఇంటికి వెళ్ళి బెదిరించారని, అయినా వదలలే, ఆసుపత్రి బెడ్ మీదకి పోయించి రాజీనామా చేయించుకున్నారు. దీన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి సొంత మనుషులు, అంటే సానుభూతి పరులు అనబడే వాళ్ళే ఇంత దారుణమైనటువంటి రాజకీయం ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. సో పతనానికి చాలా దగ్గరగా ఉన్నారు, కోలుకోలేని తప్పులు చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పార్టీలను అభిమానించే వాళ్ళే ప్రభుత్వం ఐసీయూలో ఉంది అని చెప్పి అంటున్నారంటే ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నాయి జస్ట్ ఇమాజిన్. ఇంకా అబ్యూజివ్ పవర్ గురించి కూడా, అంటే అధికారాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేయడం, అధికారం ఉంది కదా అని చెప్పి మరోపక్క విచ్చలవిడిగా పోతురు. నేను విజయవాడకి చెందిన ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, విజయవాడకి చెందిన వైసీపీ నేతల మీద చేసిన వ్యాఖ్యలు, నత్తిపకోడిగాడని, దేవినేని అవినాష్ను ఉద్దేశించి నత్తిపకోడిగాడని, ఆయన మరో మాజీ మంత్రి ఉన్నారు కదా వెల్లంపల్లి శ్రీను, ఆయన ఉద్దేశించి ఆ పొట్టోడని, ఆ పొట్టి కొడుకు, బూతులు ఇంకా మనం ఉచ్చరించలేము. ఇంత దారుణంగా తిడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పే భాష విలువలు ఇవే కావచ్చు అని వాళ్ళ పార్టీని అభిమానించే వాళ్ళే సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. బాబు గారు నిత్యం చెప్పే విలువలు ఇవే కావచ్చు, రాజకీయ విలువలు, భాష సక్కంగా ఉండాలనేది ఇదే కావచ్చు, అధికారం ఉంది కదా మనం ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారని, ఇటువంటివి చాలా ఉదాహరించుకుంటూ మొత్తం మీద ప్రభుత్వం ఐసీయూలో ఉంది అని చెప్పి ఎందుకు ఆయన కూడా పెట్టారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీకి సొంత మనిషిలాగా భావిస్తారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆయన కూడా చంద్రబాబు సర్కార్ ప్రభుత్వం ఐసీయూలో ఉంది అని. సొంత మనుషులు ఎట్లా అంటున్నారు అంటే ఇంకా చూడండి పరిస్థితి ఎట్లుంది.